రైతు సోదరులకి నమస్కారములు. మనం ప్రస్తుతం మర్రివేమన గ్రామం రావెల్ వెంకటేశ్వర్ల గారి మిర్చి పొలంలో ఉన్నాము. ఇతను ఈ పంట 6 ఎకరాలు వేసాడు. కర్షక సీడ్స్ వారి సూపర్ టైగర్ అనే ఇతను 6 ఎకరాల చేను కూడా ఇదే విధంగా కాపు కాస్తుంది. ఏ చెట్టు అయినా చూడండి, ఎటువైపు చూసినా కానీ కాయ చూస్తుంటే అబ్బా ఈ ఇత్తనం మనం ఎందుకు వేయలేదా అనిపిస్తుంది. ప్రతి ఒక్క రైతు గమనించండి. మీరు కింద చూడండి ఎలా ఉందో కాపు. ఇది ఈ ఇత్తనం మన దగ్గర కూడా వస్తే మనం కూడా అద్భుతంగా వేసుకొని దిగుబడి సాధించవచ్చు. ఇది కర్షక సీడ్స్ వారి సూపర్ టైగర్ అనే విత్తనం. మాకు దగ్గరలో విఘ్నేశ్వర ట్రేడర్స్ వారు ఇచ్చారు ఈ విత్తనం. ఈ విత్తనం చూసినప్పుడు ఏం పండుద్దాం అనుకున్నాం, కానీ వేసిన తర్వాత 45 రోజుల నుంచే పూత స్టార్ట్ అయింది. 60-70 రోజులకి కాపు స్టార్ట్ అయింది, కాయ పడింది. అద్భుతంగా ఉంది కాయ. నల్లి ఉంది, తామర ఉంది, అయినా కానీ సమర్థంగా తట్టుకుంది. మేము నల్లి తామర ఏం చెప్పట్లేదు, వచ్చింది అయినా కానీ దాన్ని సమర్థంగా తట్టుకొని అద్భుతంగా దిగుబడి సాధిస్తుంది. చూడండి మీరే, ఏ కొమ్మ చూసినా సరే, ఎటువైపు చూసినా, ఎక్కడ చూసినా కానీ కాపు అనేది ఏమాత్రం తగ్గలేదు. ప్రతి ఒక్క చెట్టు ఫస్ట్ చెట్టు ఎలా ఉందో చివరి చెట్టు వరకు కూడా అదే కాపు కాస్తుంది. ఈ చెట్టు చూడండి ఒక్కసారి, ఇది మొత్తం ఒకే కొమ్మ, అయినా కానీ ఎంత అద్భుతంగా కాసిందో. ఇది తాలుగాయ అనేది ఫస్ట్ నుంచి కూడా కింద కాపు కూడా అందరికి తాలుగాయ వేస్తుంది అంటాం మనం. కింద కాయలు పడినాయి, తాలుగాయలు వేసి ఉంటాయి, కానీ ఈ చేలో తాలుగాయ అనేది మనకైతే కనపడలేదు. దగ్గర 6 ఎకరాలు వేసాడు రైతు. 6 ఎకరాల పొలంలో కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఎక్కడైనా చూడండి మీరు, వైరస్ వచ్చినా కానీ కాపు ఏమాత్రం దగ్గర చెట్టు బాగా తట్టుకుంది. ఇలా గనక ఉంటే ప్రతి ఒక్క రైతు రారాజు అవుతాడు. రైతే రాజు ఇందువలన అవుతాడు. ఇతను 6 ఎకరాలు వేసాడు. ఖచ్చితంగా ఇతను 200 క్వింటాల పైన దిగుబడి మా అంచనా. అందువలన ప్రతి ఒక్క రైతు ఈ యొక్క విత్తనం వేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. చూడండి ఎక్కడైనా సరే చివరి కాయ కూడా సైజు ఎక్కడ తగ్గలేదు. ఫస్ట్ ఎలా ఉందో కోత కాపు, ఫస్ట్ కాయ ఎలా పడిందో అది తెల్లగాయ అంటూ లేదు చేలో. ఎక్కడైనా సరే మీరు గమనించండి, తెల్లగాయ అనేది లేదు. కాబట్టి రైతులందరూ ఇది కర్షక సీడ్స్ సూపర్ టైగర్ అనే హైబ్రిడ్ వంగడం ఖచ్చితంగా మనం వేసుకోవాల్సిందని కోరుకుంటున్నాను.